హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 31వ భాగం. నీకు పెళ్ళి అయిన వెంటనే సత్యకు శ్రీరామ్ కలిగాడు అంటే నీలో ఏ లోపం లేదు. కానీ నాకు పెళ్ళికి ముందు నీతో కలిసినప్పుడు, పెళ్ళి తర్వాత కూడా అసలు డేట్ తప్పనే లేదు. అందుకే నాలో ఏదైనా సమస్య ఉందేమో, అందుకే బేబీ ఆలస్యం అవుతుందేమో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాను అంది నిత్య శ్రీరాజ్తో. అలాంటి భయాలు పెట్టుకోకు. అందరికీ ఒకేలా జరగాలని లేదు. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది. అయితే మనం బేబీ గురించి సమయం తీసుకుంటే అన్ని రకాలుగా మంచిదని అనుకుంటున్నాను. పిల్లలతో ఇంటికే పరిమితం అయిపోయాను అని నువ్వు ఫ్యూచర్లో బాధపడకుండా ఉండాలంటే బేబీ కోసం కాస్త ఆలోచన తగ్గించుకుంటేనే మంచిది. నాకు శ్రీరామ్ వేరు, మనకు కలిగే బిడ్డ వేరు కాదు. నువ్వు నేను డాక్టర్స్మి కాదు. రోజంతా హాస్పిటల్లో ఉండి అక్కడి పనులు చూడలేము. ఆ బాధ్యతలు పూర్తిగా తెలిసిన వాళ్లకు అప్పగించే తీరాలి. అయితే మన సంస్థ అన్నందుకు మన బాధ్యతగా కొన్ని గంటలు అయినా అక్కడ పర్యవేక్షించాలి కదా. ఆ కొన్ని గంటల అవకాశాన్ని కూడా వదులుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కువ గ్యాప్ వద్దు. మహా అయితే మరో 2 సంవత్సరాలు. అప్పటికి శ్రీరామ్ ఇంకాస్త పెద్ద అవుతాడు. నీకు హాస్పిటల్ బాధ్యతలు అలవాటు అవుతాయి. అప్పుడు పని నుండి గ్యాప్ తీసుకొని రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకొని బేబీకి సంవత్సరం లేదా 3 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుందువు. ఆ తర్వాత మళ్ళీ నీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్లోకి వెళ్దువు. నా వాదనలో నిజానిజాలు తీరుబడిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే. నా వరకు నా భార్య నన్ను పిల్లలను చూసుకుని నాతో ఉండడమే నాకు కూడా ఇష్టం. అయితే ఆడపిల్ల అనగానే పెళ్ళి పిల్లలు అని ఇంట్లోనే ఉండిపోతే ఎలా? మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. సత్యను కూడా ఇంట్లో ఉండమనలేదు. నచ్చిన పని చేస్తూనే నాతో కలిసి ఉండమన్నాను, లేదా నాతో ఆఫీస్కి రమ్మన్నాను. కానీ ఆమె పరిస్థితి వేరు. అందుకే ఏదేదో జరిగిపోయింది. నచ్చినట్లు ఉండే హక్కు అందరికీ ఉంటుంది. అయితే లైఫ్లో ఏదైనా సాధించాలి అనే తపన కూడా ముఖ్యమే కదా. సత్య తన ఆస్తిని మనిద్దరి పేరున రాసింది. ఆస్తి రాయకపోయినా కూడా ఒక మంచి పొజిషన్లో ఉండే అర్హత నీకు ఉంది. సత్యకు ద్రోహం చేశావని, నలుగురు నీ గురించి ఏమనుకుంటారో అని నువ్వు సత్య గురించి తెలియగానే శ్రీరామ్ కోసం ఇంట్లోనే ఉండిపోయావు అని ఇంకా ఏదో అంటున్నాడు. నా ఉద్దేశం అది కాదు అని ఆమె ఏదో అనబోతోంది. నన్ను చెప్పని నిత్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పిన దాంట్లో నిజముంది. నువ్వు బాధ్యతల నుండి పారిపోలేదు, కానీ ఎదురు వెళ్ళాలని కూడా అనుకోలేదు. శ్రీరామ్కి తల్లి ప్రేమను అందించాలనే నీ తపనకు నేను అడ్డుకట్ట వేయలేదు, అంతే. హాస్పిటల్ పని కాకపోతే నీకు నచ్చిన ఫీల్డ్కి వెళ్ళి నిన్ను నువ్వు నిరూపించుకో. చదువుని తెలివిని పెళ్ళి అయిన కారణంగా ఇంట్లో బంధించడంలో అర్థం లేదు. అందరి గురించి నాకు అనవసరం. నేను నా అభిప్రాయం చెప్పాను, అంతే. బిజినెస్లు మనవే అయినప్పుడు రోజంతా ఆఫీస్ పనితో గడపకుండా రోజులో కొంత సమయాన్ని ఒక్కొక్కరికి విభజించే అవకాశం ఉంటుంది. అప్పుడు రోజంతా పనితోనే గడిపావు అనే అసహనం నీలో ఉండదు. కెరియర్కి కుటుంబానికి తగిన సమయం వెచ్చిస్తే ఏ నిరాశ నీ దరి చేరదు. నా సలహా అయితే ఇదే. అయినా కూడా నీకు ఇంకా బెంగ పెరిగిపోతుంది అంటే డేట్ క్లియర్ అవ్వగానే డాక్టర్ దగ్గరకు వెళ్దాం. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనను. ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకో అని ఆమెను చారబరిచాడు. సరే అని కళ్ళు మూసుకుంది. కానీ ఆమెలో ఆలోచనలు మాత్రం ఆగలేదు. అన్ని రకాలుగా శ్రీరాజ్ వాదనే సబబు అనిపించింది ఆమెకు. నిజమే, లైఫ్లో ఏదో ఒకటి సాధించకుండా పిల్లల కోసమే అప్పుడే ఇంట్లో ఉండిపోలేను. హాస్పిటల్ బాధ్యతలు ఎలాగూ పూర్తిగా తీసుకోను కాబట్టి కొంతకాలమైనా పిల్లల కోసం ఆగితే మంచిదని, డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి సమయం ఉందని నేను కూడా అనుకుంటున్నాను అని అనుకుంది. అంతలోనే అయ్యో, ఏంటో నా ఆలోచనలు నాకే అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఇప్పుడే బేబీ కావాలి అనిపిస్తుంది,
అంతలోనే శ్రీరాజ్ అన్నట్లుగా సమయం తీసుకుందాం అనిపిస్తుంది. ఏం చేయాలో ఏంటో నాకేం తెలియడం లేదు అని అనుకుంటూనే నిద్రపోయింది. మరునాడు ఇద్దరికీ డిన్నర్ వడ్డించింది నిత్య. శ్రీరాజ్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని తమ గదికి కదులుతుంటే, నీతో కొంచెం మాట్లాడాలి శ్రీ అంది. నాతో ఏం చెప్పడానికైనా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు నిత్య. చెప్పు, ఏం మాట్లాడాలి అని అడిగాడు. బేబీ విషయంగా నీ అభిప్రాయమే సరైనదని నాకు అనిపించింది. నేను సత్య గురించి ఆలోచించి తొందరగా బేబీ కావాలి అనుకున్నాను. నువ్వు నా గురించి ఆలోచించి సమయం తీసుకుందాం అన్నావు. భర్తగా నీ పూర్తి సహకారం నాకు ఉన్నప్పుడు నేను ఏదైనా సాధించేలా ఆలోచించాలి కదా. అందుకే బేబీ విషయంగా తొందర పడకూడదని నిర్ణయించుకున్నాను. అది నీకు ఓకే కదా అని అడిగింది. దరహాస వదనంతో ఆమెను దగ్గరకు లాక్కొని పెదవులను ముద్దాడి ఆమెను గుండెలకు హత్తుకొని, నీ అభిప్రాయం ఏదైనా నాకు కూడా సమ్మతమే. నా అభిప్రాయానికి విలువ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే నీ అభిప్రాయాన్ని కొన్ని రోజుల తర్వాత మార్చుకున్నా కూడా నా పూర్తి సహకారం నీకు ఉంటుంది అన్నాడు. ప్రతి విషయంలో నాకు సపోర్టుగా ఉంటున్నందుకు థ్యాంక్ యూ శ్రీ అంది అతని వీపుని తడుముతూ. దాంతో ఆమెను అతని నుండి దూరం చేసి, కానీ నువ్వు మాత్రం రాత్రి విషయంలో సపోర్టుగా ఉండడం లేదు అన్నాడు కినుకుగా. ఆ మాటకు చిరుకోపంగా చూసింది. ఆమె మోము చూసి నవ్వేస్తూ, అలిగినా, కోపంగా ఉన్నా, ఉక్రోషం చూపినా, ఎలా ఉన్నా అందంగా ఉంటావు. అందం మీ ఆడవాళ్ళ ఆభరణమా అని అడిగాడు. మేమెప్పుడూ ఒకలానే ఉంటాము. మీ మగాళ్ళ చూపులోనే తేడాలు ఉంటాయి. మీకు ఇష్టమైన వ్యక్తి ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది అంతే అంది. అవునా అని అతను సాగదీయగానే, నిజానికి అందరూ అందంగానే ఉంటారు. అయితే ప్రేమగా చూసుకునే భర్త ఆదరణ ఆడవాళ్ళ అందాన్ని మరింతగా పెంచుతుంది అంది. ఇంకా అన్నాడు. ఇంకేం లేదు, నువ్వు ఇంకా ప్రశ్నలు పెంచకుండా వెళ్ళి పడుకో. అసలే ఉదయం లేచిన దగ్గర నుండి పనితో బిజీగా ఉన్నావు అంది. నా అలసటని నువ్వు ఫ్రీ అయ్యాక తీర్చుకుంటానులే అన్నాడు. ఆ టాపిక్ లేకుండా నీకు ఇంకేం మాటలు ఉండవా అని చిరుకోపంగా అడిగింది. ఈ వయసులో దాని గురించి కాకుండా ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు అన్నాడు. నేనేం చెప్పను, నాకు నిద్ర వస్తుంది అని కదలగానే, ఏ ఆగు, నా ప్రశ్నకు జవాబివ్వు అంటూ ఆమెను చుట్టుకొని ఆమె వంక ఇష్టంగా చూస్తూ ఆమె నుదుటిని, కళ్ళను, చెంపలను ముద్దాడుతున్నాడు. ఎందుకు ముద్దాడుతున్నావు? డేట్లో ఉన్నాను. ఇప్పుడు నీ పని జరగదు కదా అంది కళ్ళెగరేస్తూ. రాక్షసి, అందుకోసం తప్ప ముద్దాడనా అని కోపం చూపుతూ ముద్దాడిన వదనాన్ని చిన్నగా కరుస్తున్నాడు. ఉక్రోషం పిల్లోడా అని తిడుతూ, కరవకు, ఆగు అని అంటూ అతని వదనాన్ని ఆమె నుండి దూరం చేయాలని నెడుతుంది. ఎక్కడ ఆగుతాడు? ఆమె మెడవంపుని చేరి చిన్నగా కరుస్తున్నాడు. సారీ, ఇంకెప్పుడు అలా అనను, వదులు అంది. అలారా దారికి అని ఆమెను మళ్ళీ చుట్టుకొని, నిన్ను తాకకుండా ఉండలేనే, నీ ప్రేమలో అంతలా పిచ్చివాడిని చేశావు అన్నాడు. అతని మాటలకు మురిసిపోతూ, లవ్ యూ అంది. లవ్ యూ టూ అని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బాబు పక్కన చారబరిచి నుదుటిని ముద్దాడి అతని స్థానంలోకి వెళ్ళి చారబడి ఆమెను చూస్తూ నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోతున్న అతన్ని చూస్తూ ఆమె కూడా నిద్రపోయింది. హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న కొద్దీ శ్రీరాజ్ చాలా టెన్స్ అవుతున్నాడు. ఆగకుండా వస్తున్న ఫోన్స్ మాట్లాడడం, పెండింగ్ ఉన్న పనుల కోసం అతనే ఫోన్స్ చేయడం, లంచ్ తీసుకెళ్ళినా కూడా సమయానికి తినకపోవడం చేస్తుంటే నిత్య అతని అలసట చూసి బాధపడుతుంది. నాకు శ్రీకి తోడపుట్టిన వాళ్ళు లేరు. ఉండి ఉంటే పనిని పంచుకునేవారు. అప్పుడు శ్రీకి ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఏ సహాయమైనా బిజినెస్ ఫ్రెండ్స్ మాత్రమే చేస్తున్నారు అని అనుకుంది. శ్రీరాజ్ అలసిపోయి రాత్రి 11 అవుతున్న సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికి శ్రీరామ్ తినేసి పడుకుండిపోయాడు. నిత్య ట్రాన్స్పరెంట్ పింక్ సారీ కట్టుకొని శ్రీరాజ్ చేతిలో బ్రీఫ్ కేస్ తీసుకొని చల్లని జ్యూస్ గ్లాస్ అందించింది. సారీలో లూజ్ హెయిర్తో ముఖంలో చిరునవ్వుతో ఉన్న నిత్యను చూడగానే అతని అలసట సగం తగ్గినట్లుగా అనిపిస్తుండగా జ్యూస్ తాగి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ, ఏంటి సంగతి, మేడం చీర కట్టుకున్నారు అని అడిగాడు.
నథింగ్ స్పెషల్, కట్టుకోవాలని అనిపించింది అంతే అనేసి అతని చేయి పట్టుకొని ఆమె గదిలోకి తీసుకెళ్ళి ఆమె అతని షర్ట్ బటన్స్ తీస్తుంటే ఆమె వైపే తమకంగా చూస్తూ, నీకెందుకు శ్రమ, నువ్వైతే ఆలస్యం చేస్తావు, సమయాన్ని ఖాళీ చేస్తావు, అదే నేనైతే క్షణంలో ఇద్దరి బట్టలు దూరం చేస్తాను అంటూ ఆమె చేతులను తప్పించబోయాడు. నీకెప్పుడు అదే ధ్యాస అని సుతారంగా తిట్టి, నేను అందుకు షర్ట్ తీయడం లేదు అని షర్ట్ తీసేసి వెళ్ళి స్నానం చేసిరా అంది. ఎప్పుడూ అదే ధ్యాస ఏంటే, డేట్ తర్వాత కూడా ఓ వారం రోజుల నుండి పని ఒత్తిడితో నీ జోలికే రాలేదు, నీకు కూడా అదే మంచిదని నన్ను పట్టించుకొనే లేదు అన్నాడు అక్కసుగా. దాంతో పంటి కింద నవ్వుని దాస్తూ, అందుకే ఇప్పుడు పట్టించుకుంటాను, ముందు స్నానం చేసిరా, గీజర్ ఆన్లో ఉంది అని వాష్రూంలోకి నెట్టింది. అయితే ఆమె చేయి పట్టుకున్న అతను ఆమెను కూడా లోపలికి లాగాడు. వద్దు వదులు అనకుండా ఆమె కూడా లోపలికి వచ్చింది. దాంతో అతని పెదవులు విచ్చుకుంటుండగా ఇష్టంగా ఆమె వంక చూస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు. ఆ చుంబన గాఢతలోనే అతని ప్రేమను తెలుపుతుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టుకొని ఆమె కూడా అతనికి సహకరిస్తుంది. ఆమె పెదవులను వదిలి పైటను దూరం చేయబోయాడు. అతని చేతిని తప్పించి ఇక్కడ కాదు ఇప్పుడు కాదు అని పైటను నడుం చుట్టూ తిప్పుకొని బొడ్డులో దోపుకొని అతన్ని స్టూల్ మీద కూర్చోబెట్టి బకెట్లో వేడి నీళ్లు నింపి మగ్తో నీళ్లు తీసి అతని మీద కుమ్మరించి అతని శరీరాన్ని తాకుతూ స్నానం చేయిస్తుంది. కొత్తగా ఉన్న ఈ ట్రీట్మెంట్కి, ఆమె వదనంలో చెరగని చిరునవ్వుకి ఆర్తిగా ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. అతనికి స్నానం చేయించి గదిలోకి వచ్చాక బట్టలు తీసిచ్చి, రెడీ అయ్యాక బాల్కనీలోకి రా అని చెప్పి ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది. అతను బాల్కనీలోకి వచ్చేసరికి ఆ ప్రదేశమంతా క్యాండిల్స్ వెలుగుతో కాంతులీనుతుండగా 2 కుర్చీల మధ్యలో టేబుల్, దాని మీద డిన్నర్ అరేంజ్ చేసి ఉంది. దూరంగా స్ట్రీట్ లైట్ వెలుగులు తప్ప నగరమంతా నిద్రలో మునిగిపోవడంతో క్యాండిల్ వెలుగులో ఆమె మోము మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. నన్ను తర్వాత చూద్దువు, ముందు డిన్నర్ చేద్దాం రా, నాకు ఆకలి వేస్తుంది అని అతని చేయి పట్టి కుర్చీలో కూర్చోబెట్టి భోజనం వడ్డించి ఆమె అతని ఎదురు కుర్చీలో కూర్చుని, ఏంటి అలా చూస్తున్నావు, తిను అంది. ఇంత బాగా అరేంజ్ చేసి నన్ను తినమంటే ఎలా, నువ్వే తినిపించు అన్నాడు. దాంతో సిగ్గుతో కూడిన నవ్వులు చిందిస్తూ అతని వైపు కుర్చీ లాక్కొని కూర్చొని అన్నం కలిపి ముద్ద తీసి తిను అని నోటి దగ్గర పెట్టగానే ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇప్పుడు పెట్టు అని ఆ అని నోరు తెరిచి ఆమె చేతిలోని అన్నం ముద్దను నోట్లోకి లాక్కున్నాడు. నీకు అల్లరి బాగా ఎక్కువైపోతుంది, పోనీలే అలసటగా ఉన్నావు, కాస్త రీఫ్రెష్ చేద్దామనుకుంటే నువ్వు అంతకు మించి చేయించుకుంటున్నావు అంది కావాలని. తన ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ, అల్లరి నేనింకా మొదలు పెట్టలేదు శ్రీమతి గారు అన్నాడు హస్కీ వాయిస్తో. ఆ స్వరానికి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కిపోయాయి. క్యాండిల్ వెలుగులో ఆమె సిగ్గుల మోమెను చూసి అతను కూడా దరహాసం చెందిస్తూ, ఇంకా ఇంతలా సిగ్గుపడితే ఎలాగే, ఎప్పటికి నీ సిగ్గుపోతుంది చెప్పు అని అడిగాడు. ఏమో నాకు కూడా తెలియదు, అయినా సిగ్గుతో కూడిన ఇబ్బంది పడుతున్నానని తెలిసినా వద్దు వద్దంటున్నా మొదటిసారి ఆక్రమించుకున్నావు కదా, నా సిగ్గు నీకు అడ్డం వచ్చిందా ఏంటి అని అలకలా అడిగింది. నీ అనుమతి లేకపోవడం వెళితే తప్ప మనసు పడిన మగువని ఆశాంతం సొంతం చేసుకోవడం అదొక మధుర జ్ఞాపకం, దాన్ని తక్కువ చేసి మాట్లాడకు అని ఆమె బుగ్గని కొరికాడు. అని మూలిగి, ఎదురుగా భోజనం ఉంటే అది తినకుండా నన్నెందుకు కొరుకుతున్నావు అని అడిగింది. నా భోజనమైతే నువ్వే, పద బెడ్రూమ్లోకి వెళ్దాం అన్నాడు. ముందు భోజనం తర్వాతే ఏదైనా అని అతన్ని కదలనివ్వలేదు. సరే నీ ముచ్చట, నేనెందుకు కాదనాలి అని ఆమె చేతి గోరుముద్దలు తింటూ ఆమె మునివేళ్లను సైతం ముద్దాడుతున్నాడు. అతని తాకిడికి ఆమె సిగ్గుపడుతుంటే అతను ఎడమ చేతితో స్పూన్తో ఫుడ్ తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు. నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను అంది. ఇప్పటికే 12, ఇంకెప్పుడు తింటావు, తిను అని నోట్లో పెట్టాడు. అతని ప్రేమకు మురిసిపోతూ ఇద్దరూ తినేశాక అతని మూతి కూడా తుడిచి
నువ్వు గదిలోకి వెళ్ళు, నేను వీటిని క్లీన్ చేసి వస్తాను అనేసి ఆ సరంజామాను తీసి కిచెన్లో పెట్టి సామానులు శుభ్రం చేయబోతుంటే కిచెన్లోకి వచ్చి ఆమెను వెనుక నుండి చుట్టుకొని, నేను ఆగలేను, గదిలోకి పద అన్నాడు. అయ్యో ఆగరా మగడా, వీటిని క్లీన్ చేసి వస్తాను అంది సిగ్గుతో కూడిన నవ్వులు చిందిస్తూ. రేపు ఉదయం చేసుకుందాం, ముందు పద అని ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకుని ఆమె గదిలోకి తీసుకొచ్చి మంచం మీద దించి ఆమెను చారబరిచి పక్కన చేరి ఆమె నుదుటిని ముద్దాడి, ఇది నా కోసం చీర కట్టుకుని ఎదురు చూసినందుకు అని ఎడమ చెంపను ముద్దాడి, ఇది అలసటను తగ్గేలా స్నానం చేయించినందుకు అని కుడి చెంపను ముద్దాడి, ఇది కొవ్వొత్తుల వెలుగులో కడుపు నింపినందుకు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు. అతని వివరణకు కళ్ళు మెరుస్తుండగా ఇష్టంగా ఆ ముద్దుని ఆస్వాదిస్తుంది. పెదవులను వదిలి మెడవంపుని, కంఠాన్ని, భుజాలను ముద్దాడుతూ ఆమె నుండి పైటను దూరం చేయగానే ఆశాంతం సొంతం చేసుకున్న మగడే అయినా రోజుకన్నా చూపుల తీక్ష్ణత, కోరికల సాంద్రత ఎక్కువ అయినట్లుగా తెలుస్తుంటే అతని వంక చూడడానికే సిగ్గుపడిపోతుంది. దాంతో ఆమె మంచం మీద పక్కకు తిరిగిపోయింది. ఆమె సిగ్గు చూసి దరహాసం చిందిస్తూ ఆమె వీపుని పరుచుకున్న కురులను భుజాల మీదకు వేసి 2 ఇంచీల వెడల్పు మాత్రమే ఉన్న జాకెట్ వెనుక భాగాన్ని చూస్తూ ఆమె వీపు మీద మునివేళ్లతో రాస్తూ హుక్ని తప్పించాడు. అతని చర్యలకు ఆమె గాఢమైన నిట్టూర్పులు విడుస్తుంటే ఆమెను తన వైపు తిప్పుకొని జాకెట్ని పూర్తిగా ఆమె నుండి దూరం చేశాడు. దాంతో ఆమె చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకుంది. నీ సొత్తులను నువ్వు దాచుకుంటే నేను దోచుకోలేనా అని కళ్ళెగరేసి, కోరి వచ్చిన కాంత కోరికలు తీర్చడం మగడిగా నా బాధ్యత అంటూ ఆమె చేతి అడ్డులను తప్పించి ఆమె సిరులను పెదవులతో చేతులతో ముద్దు చేస్తున్నాడు. అతని ప్రతి చర్య ఆమెను పరవశంలో ముంచుతుంటే మరింతగా అతనికి తన శరీరాన్ని అందిస్తున్నట్లు విల్లులా వెనక్కి వాలుతుంది. ఆమె ఆహ్వానంతో మరింతగా రెచ్చిపోతూ ఆమె నడుం వంపుని, నాభి లోతుని చేతి వేళ్లతో, మీసాల స్పర్శతో, పెదవుల తాకిడితో తమకంగా తడుముతుంటే ఆమెలో అలజడి మరింతగా పెరిగిపోతుంది. దాంతో అతన్ని తన అనాచ్ఛాదిత శరీరానికి గట్టిగా అదుముకొని అతని వీపుని ఇష్టంగా తడుముతుంది. ఆమె చర్యకు మెడవంపులను, భుజాలను పెదవులతో ముద్దాడి ఇద్దరి మీద ఉన్న అడ్డులను దూరం చేసి ఆమెలోని అణువణువును తాకుతూ ఆమెలోకి చేరిపోయాడు. మొదట నెమ్మదిగా కదులుతూ క్రమంగా వేగాన్ని పెంచుతూ అతని ప్రతి దాడికి ఆమె మోములో మారుతున్న భావాలను చూస్తూ ఆమె పెదవులను, సున్నిత భాగాలను అదే పనిగా ఆక్రమించుకుంటున్నాడు. అడ్డు చెప్పకుండా అతనితో సమానంగా కదులుతున్న ఆమెను దరహాసవదనంతో చూస్తూ, నీకు నువ్వుగా ఆహ్వానం పలికితే కలిగే హాయి, తృప్తి వేరే లెవెల్లో ఉంటాయి తెలుసా. నువ్వు సిగ్గుల విందుని వడ్డిస్తావు, నాది అంతా ఆక్రమణ పద్ధతి. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఊరిస్తున్న నిన్ను నాలో ఎన్నిసార్లు కలుపుకున్నా నాకు తనివి తీరడం లేదు. నా పని ఒత్తిడిని నీతో చేరి ఇలా తీర్చుకుంటుంటే హాయిగా ఉంది అన్నాడు అంతకంతకు ఆమె లోతుల్లోకి చేరిపోతూ. నీ ఒత్తిడిని ఈ రకంగా తీర్చడానికి నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వంత స్ట్రెస్ తీసుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైనట్లుగా నీకు సహకరిస్తున్నాను అంది. ఆమెలో వేగంగా కదులుతూ, నీ సహకారం, సహాయం, నా కోసం ఆరాటం ఒక్కటేమిటి, నీలో ప్రతి అణువణువుని నేను ఇష్టపడుతున్నాను, ఆరాధిస్తున్నాను అంటూ ఆమెను మరింతగా అతనికి అదుముకుంటున్నాడు. ఆమె శరీరంతో ఆడుకుంటున్న అతన్ని చూస్తూ, మన మొదటి కలయిక తర్వాత చాలా రోజులు నేను ఏడుస్తూ బాధపడ్డాను. ఆ బాధను నీ ప్రేమ మరిపిస్తుంది. మన మొదటి కలయిక నా వరకు తప్పుడు పని అని ఒకప్పుడు బాధపడ్డాను. అయితే ఒక మంచి కారణంతోనే ఆ తప్పు జరిగిందని తెలిసాక నా మనసు కాస్త శాంతించింది. నువ్వు భర్తగా రావడం నిజంగా నా అదృష్టం అంది. పెళ్లికి ముందు అనుకోని విధంగా పరాయి మగాడితో కలవడం వల్ల అమ్మాయిగా నీ బాధలో న్యాయం ఉంది. అయితే మన మొదటి కలయికను ఒక వరంగా భావించాను నేను. అదే మనల్ని విడదీయడానికి వీలు లేనంతగా దగ్గర చేసింది అన్నాడు. అవును, తర్వాత జరిగే పర్యవసానాలు పరిస్థితిని ఊరడిస్తాయేమో కానీ ఆ క్షణంలో బాధ అయితే సమంజసమే కదా అంది. సమంజసమే,
అందుకే కదా నాకు చిక్కను అని మారాం చేశావు అన్నాడు. చిక్కను అంటే చిక్కించుకోలేదా అని కొంటెగా అడిగింది. నా మనసు శరీరం నీ వైపు లాగేస్తుంటే ఎలా వదులుకుంటాను నువ్వే చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు. గొప్పేలే అంది నవ్వుతూ. అతను కూడా నవ్వుతూనే ఆమెను ఇంకా ఇంకా తనలోకి కలుపుకుంటున్నాడు. ఇంకా ఉంది. హాస్పిటల్ నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేస్తున్న శ్రీరాజ్ అనుకున్నది సాధించగలడా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి, అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.